నమస్తే, వెల్కమ్ టు అంశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. 21వ శతాబ్దం జగన్దే అనేటటువంటి తమ్మునేలు పెట్టడంలో నాకు దురభిమానం కానీ, నాది దుస్సాహసం కానీ కానే కాదు. మహాకవి శ్రీశ్రీ తన సమకాలీకులు ఎంతోమంది మహాకవులు బ్రతికున్నగానే ఆయన చేసినటువంటి రచనలు, ఆయన ఇచ్చినటువంటి సమాజానికి ఇచ్చినటువంటి ప్రేరణ, ఆ తరం యువతరంలో నింపినటువంటి స్ఫూర్తి, ప్రేరణ, ఎన్నో ఉద్యమాలకు ఆయన కవిత్వం ఊపిరిపోయటము, ఈరోజు కూడా శ్రీశ్రీ కవిత్వం అనే దానికి ఈరోజు కూడా ప్రామాణికత ఉండటము, భవిష్యత్తులో కూడా ఉండబోతుండటము, దాని మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనే సగర్వంగా 20వ శతాబ్దం నాదేనని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నారు. అట్లాగే 19వ శతాబ్దంలో మన మన దేశ దాస్య శృంఖలాలను తెగ్గొట్టడానికి పోరాడినటువంటి గాంధీ, నెహ్రూలు, నేతాజీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళది ఆ 19వ శతాబ్దం. అంతేకాకుండా ఇందులో ముఖ్యంగా మన నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రభావం, ఆయన పరిపాలనలో మన స్వతంత్రం సంపాదించుకున్న తొలినాళ్ళల్లో మన భారతదేశాన్ని పునర్నిర్మించడానికి, మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ సాధించడానికి, అంటే మనకి తిండి గింజల కొరత కానివ్వండి, లేదా మన ప్రొడక్షన్ అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెంచడానికి కానివ్వండి, ఉద్యోగత, చదువు, ఆరోగ్యం అన్నీ కూడా అప్పుడే మొదలు పెట్టడంలో ఆయన చూపించినటువంటి ఒక దృష్టి, అదే విజనరీ అంటున్నాం కదా. ఇప్పుడు ఆయన చూపించిన, ఆయన ఫాలో అయినటువంటి దూరదృష్టి, ఆయన ఈ దేశాన్ని నడిపించినటువంటి తీరు ఈరోజు కూడాను భారతదేశానికి ఆయన మిక్స్డ్ ఎకానమీ ద్వారా సృష్టించినటువంటి ఎన్నో ఇండస్ట్రీస్ ఈరోజు భారతదేశ సంపదగా నిలబడిపోయాయి. పండిట్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఫ్రీ సంస్కరణలు, రిఫార్మ్స్ నేపథ్యంలో ఈరోజు బీజేపీ వాటన్నిటిని కూడాను అమ్ముకుంటూ వేల కోట్ల యొక్క ప్రజాధనాన్ని, మన సంపదని, జాతి సంపదని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతున్నా సరే, అది వేరే సబ్జెక్టు, సమస్య వేరే. అయితే ఆయన సృష్టించాడని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. అట్లా సృష్టించి ఈ దేశాన్ని నడిపించినటువంటి మహానుభావుడు ఆయన. వీళ్ళందరినీ నడిపించినటువంటి ఒక తన ఫిలాసఫీతోటి స్ఫూర్తి నింపినటువంటి స్వామి వివేకానందది 18వ శతాబ్దం. అట్లా మనం 18వ శతాబ్దం ఆ రకంగా ఒక్కొక్క తరానికి ఒక్కొక్కరు స్ఫూర్తి, దేశాన్ని, జాతిని నడిపించడానికి ఒక్కొక్కరు పుడుతుంటారు. వారి యొక్క మార్గంలో వారి యొక్క ఫిలాసఫీ, అదే ఫిలాసఫర్ పరిపాలన కూడా అయితే కనుక ఎలా ఉంటుందన్న ఇది మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూస్తున్నాం. ఆయన పదవి చేపట్టినప్పటి నుంచి కూడాను డే 1 నుంచి సంక్షేమం అంటే ఈరోజు మీరు అది ఉచితాల కింద చూస్తే కనుక ఇంక అంతకంటే అది వేరే సంగతి. రాజీవ్ గాంధీ ఒక సందర్భంలో అన్నారు, మనం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ మన పేదరికాన్ని మన దేశం నుంచి పారద్రోలడానికి మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా కానీ పేదరికం మాసిపోకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, మనం వారికి ఒక రూపాయిని పైనుంచి మనం నిధులు విడుదల చేస్తే వారికి ఒక 10 పైసలే చేరుతున్నాయి, అందువల్ల అంటే మధ్యలో మొత్తం 90 పైసలు దుర్వినియోగం అవుతున్నాయి అని ఒకసారి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఈరోజు పేదల అకౌంట్లలోకి డైరెక్ట్గా వివిధ రూపాలలో, అంటే సంక్షేమం, నాటు ఉచితం, వాటి రెండుకి చాలా తేడా ఉంది. వృద్ధులని గౌరవించుకోగలిగినటువంటి సమాజమే ఈ ప్రపంచంలో అత్యంత నాగరిక సమాజంగా పరిగణింపబడుతుంది. అది ఫిలాసఫర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించబట్టే ఆయన డైరెక్ట్గా దేశంలో ఎవరు ఇవ్వనట్టుగా 3000 పెన్షన్ ఇస్తూ, అది కూడా డీబీటీ ద్వారా డైరెక్ట్ వాలంటీర్ల ద్వారా ఇళ్ళకి పంపించడం ద్వారా మన యొక్క గౌరవ మర్యాదలను దేశవ్యాప్తంగా కూడా పెంచగలిగారు. అంటే ఆ రకంగా మిగిలిన రాష్ట్రాలు కూడా ఆయన దారి చూపిస్తున్నారు. అట్లాగే గవర్నెన్స్లో పెరిగినటువంటి ట్రాన్స్పరెన్సీ వల్ల మీకు కరప్షన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి, మినిమైజ్ అయిపోయింది కరప్షన్. పై స్థాయిలో లేకపోవడం అనేది ఆయన చేతుల్లో ఉన్నంత వరకు పై స్థాయిలో కరప్షన్ లేకుండా నడుపుతున్నాడు. దానికి అత్యంత మనకందరూ కంటికి కనపడే ఉదాహరణ ఏంటంటే, ఈ నాడు నేడు కార్యక్రమంలో ఈ బడులు పిల్లలకి ఇచ్చినటువంటి యూనిఫామ్స్ కానివ్వండి, బెల్ట్లు కానివ్వండి, షూస్, టైస్, అట్లాగే వాళ్ళకి ఇచ్చేటువంటి న్యూట్రిషన్ ఫుడ్, వాళ్ళకి సప్లై చేసినటువంటి బెంచ్లు, బ్లాక్ బోర్డ్స్, ఇవన్నీ కూడాను నెంబర్ 1 ఇండియాలో లభించేటువంటి నెంబర్ 1 క్వాలిటీ పిల్లలకు అందింది అంటే కనుక దానికి కారణం పై స్థాయిలో కరప్షన్ లేకపోవటమే. ఆ రకంగా ఆయన దేశానికి ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి
ఉన్నాడు. నేను ఇందాక థంబ్‌నెయిల్ మనం పెట్టడం జరిగింది. కరప్షన్ అనేది కింది స్థాయిలో కొద్దో గొప్ప మనకి కనపడుతుండొచ్చు. పై స్థాయిలో లేకపోవడం అనేది మన అదృష్టం. పై స్థాయిలో లేకపోవడం అనేది మిగిలిన దేశాలకి, మిగిలిన రాష్ట్రాలకి విస్తుపోయి చూస్తున్నారు. ఈజ్ ఆఫ్ గుడ్ ఇది ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంది కదా, ఈజ్ ఆఫ్ డూయింగ్. ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1గా ఏపీ ఎప్పుడు ఎందుకు ఉంటుందనేది మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రుల ముందర కూడా గమనిస్తూ ఉంటే ఇది విషయం. పై స్థాయిలో కరప్షన్ లేకపోవడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఎప్పుడు కూడా నెంబర్ 1 వస్తూ ఉంది. అట్లాగే ఈ పేదరికం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్, ట్రాన్స్పరెన్సీ, ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఈ ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్ వీటన్నిటి వల్ల కూడాను పేదరికం 12 నుంచి 4 స్థాయికి పడిపోవడానికి ఎవరి వల్ల గల స్వతంత్రం వచ్చిన తర్వాత గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ ఏ రోజు చెప్పిన తర్వాత దాన్ని మన పాలకులు ఎవరు సరిగ్గా పాటించకపోయినా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు. ఈ రూపంలో గాంధీ కళలకు అన్నటువంటి స్వరాజ్యం మనం చెప్పుకున్నట్టు కదా, మన స్వతంత్రం సంపాదించడంలో కీలక భూమికి పోషించినటువంటి గాంధీ గారి కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈ రకంగా అంటే వాలంటీర్ సిస్టమ్ ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శప్రాయమైంది. ఈరోజు కరోనా బ్యాక్డ్రాప్లో ప్రపంచం మొత్తాన్ని గుర్తింపు పొంది అందరూ కూడా మన రాష్ట్రంలో పెడితే, మా దేశంలో పెడితే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈయన ఒక విజనరీగా మిగలబోతున్నాడు. ఈ విజనరీగా మిగిలినందరికీ కూడా ఏదో ఒక రోజు ఫాలో అవ్వాలి. ఈయన ఖచ్చితంగా ఫాలో అయ్యి ఈ గ్రామ స్వరాజ్యాన్ని, గాంధీ గారి కలగనుండి గ్రామ స్వరాజ్యాన్ని వాలంటరీ వ్యవస్థ రూపంలోనూ, ఈజ్ ఆఫ్ డూయింగ్లోను, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్లోను, డీబీటీ ద్వారాను, ఆర్బీకేలు ఐక్యరాజ్య సమితి కేంద్రాలు కూడా వచ్చి ఆర్బీకేలు ఎట్లా ఉన్నాయని చెప్పి చూసిపోయారు. అంటే ప్రపంచంలో ఉండే వేరే దేశాలు కూడాను ఈయన యొక్క పథకాలు చూడాలి, మన దేశంలో పెట్టాలని కూడాను అనుకుంటూ ఉన్నాయి. కాబట్టి మనం ఈయనని వైద్యం, ఫ్రీ చదువు, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ సిలబస్ ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అట్లాగే వైద్యానికి ఇంకా 25 లక్షలు ఆరోగ్యశ్రీ ఇచ్చారు. క్యాన్సర్ కూడా దాంట్లోకి చేర్చారు. 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇవన్నీ వీటితో పాటుగా అభివృద్ధి క్రమంలో 4 సీపోర్ట్లు, అట్లాగే 10 ఫిషింగ్ హార్బర్లు, ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఇండస్ట్రియల్ క్యారిడారు, గ్రీన్ కో లాంటి ఒక ప్రపంచంలో కూడా వేరే దేశంలో ఎక్కడా కూడా లేని టైంలో లేటెస్ట్ టెక్నాలజీని ఈయన ఒక విజనరీ కాబట్టి, ఫిలాసఫర్ కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి కర్నూలులో గ్రీన్ కో ద్వారా పవర్ జనరేషన్, ఇది ఒక అద్భుతం. ఇది పూర్తయిన తర్వాత ప్రతి రాష్ట్రం ఇది ఫాలో అయితే తీరాల్సిందే. పవర్ యొక్క కొరత తీరడం కోసం అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది భవిష్యత్తు చూస్తుంది. ఎందుకని 175కి 175 మనము ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే మిగిలిన రాష్ట్రాలందరూ కూడా ఇంత గొప్పగా పరిపాలనిస్తున్నాడు కదా, కరప్షన్ లేకుండా ట్రాన్స్పరెంట్గా డీబీటీ ద్వారా అభివృద్ధి సంక్షేమం 2 చూస్తున్నాడు కదా, ఈయనకి నిజంగా ఎన్ని సీట్లు వస్తాయి అనేది మిగిలిన రాష్ట్రాలు చూస్తున్నాయి. ఒకవేళ పొరపాటు జరగదనుకోండి, ప్రజలపైన నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ సిబిఎన్ గినక వస్తే, చంద్రబాబు గినక వస్తే, అంటే చంద్రముఖి లకలకలు మిగిలిన రాష్ట్రాలకు కూడాను పాకి మన ప్రజలు నష్టపోవడమే కాకుండా మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడాను వీళ్ళు ప్రజలకు ఎంత అభివృద్ధి చేసినా కానీ వేస్తే చంద్రబాబు నాయుడుని కోరుకున్నారు అంటే మనం కూడా అదే దారిలో పోదామని అనుకోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి మిగిలిన భారతీయులకు కూడా నష్టం చేకూరుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనేది 175 రాకపోయినా, లేదా కనీసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తిరిగి అధికారంలోకి తెచ్చుకోలేకపోయినా కానీ ఈ నష్టం మన యొక్క రాష్ట్రానికే కాకుండా మిగిలిన దేశం మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలారా, ఈ శతాబ్దం జగన్మోహన్ రెడ్డి నేను అనటంలో తప్పు లేదని మీరు అనుకుంటారని నేను భావిస్తున్నాను. అట్లాగే ఆయన తిరిగి పట్టం కడతారని కూడాను నేను కోరుకుంటున్నాను, భావిస్తున్నాను.